పండక్కి ఇంటికి వచ్చామమ్మ. ఇంటికి వచ్చానంటే మా కోడలి పిల్లని ఏదో ఒక దోల పని చేసి ఏడిపించకుండా అస్సలు కొనలేను. తర్వాత వచ్చి ఒక రేంజ్ లో కోటింగ్ ఇచ్చింది మామ నాకు. తర్వాత ప్రో కబడ్డీకి వచ్చా. గెలిస్తే 10,000 ప్రైజ్ మనీ అంట. ఫస్ట్ ఆడడానికే వచ్చామమ్మ. కానీ తర్వాత వాళ్ళ బాడీలో వాళ్ళ ఆటను చూసి నా లోపల ఉన్న ఆటగాడు భయపడ్డాడు. లెగిస్తే కాలుతో కిక్కు ముఖం మీదే ఇస్తున్నారు. పుచ్చుకుని పట్టుకోవడానికి పోయినప్పుడు ఆ కాలు తలగరాని చోట తగిలింది అనుకో. హాస్పిటల్ పోవడానికి కూడా ఉండదు. డైరెక్ట్ గా ఎమ్మలోకమైన చూస్తూ గమ్ముని నిలబడ్డా. మనిషినోడికి నేను సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. మీరందరూ బండి కింద పడింది అనుకుంటున్నారేమో. అది కింద పడలేదు. దానికి నిద్ర వస్తుందని మేమే అలా బొబ్బో పెట్టాం. మా ఊళ్ళో ఎలాగే బొబ్బో పెడతాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. నైట్ 9 కి సినిమా పోదామని తీసుకెళ్తూ ఉన్నారు. నేను రాన్రా బాబు నన్ను వదిలేండ్రా, నేను వెళ్ళి ఇంట్లో నిద్రపోతారని చెప్పినా కూడా వదిలిపెట్టకుండా తీసుకెళ్తూ ఉన్నారు. అది మొత్తం జంగలాయ. ఫుల్ చలి పుడుతూ ఉంది. దయ్యాలు కప్లింగ్ చేసుకునే టైంలో ఏంది మమ్మ నాకు ఈ బాధ. మేము మొత్తం 8 నెంబర్స్ దాకా ఉన్నాం. మేము పెట్టిన కేకలకు ముందు సీట్లకు మాకు గొడవ కూడా జరిగింది మమ్మ.